ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అక్టోబర్ 15 నుండి గంగమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు. తిరుపతిలో కరపత్రికను ఆవిష్కరించిన అధికారులు. అప్పలాయగుంటలో వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో అంకురార్పణ. చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. కీలపట్లలో శ్రీ కోనేటిరాయి స్వామివారి పవిత్రోత్సవం. అభిషేక సేవలో శ్రీ మృత్యుంజయ స్వామి కటాక్షం. శ్రీకాళహస్తిలో మహాదేవునికి మంగళ నీరాజనం. సప్తగిరులపై ప్రకృతి చిత్రం. సహజ సిద్ధంగా ఏర్పడ్డ శిలాతోరణం. ప్రత్యేక కథనం. భాద్రపద మాసం మంగళవారం శుభవేళ కోరిన వరాలను తీర్చే కొంగు బంగారు తల్లి తాతయ్యగుంట గంగమ్మ దివ్యంగా కటాక్షించారు. తిరుపతి వాసుల ఇలవేల్పుగా తిరుమల శ్రీవారి సోదరిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గంగమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అభయప్రదానం చేస్తున్న గంగమ్మకు అర్చకులు కుంకుమార్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఇక శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి సన్నిధిలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్సవాల కరపత్రికను ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్ మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ కట్టా గోపి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గంగమ్మ తల్లి నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిస్తారని తెలిపారు. దేవాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే యొక్క ఉద్దేశం ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రుల మహోత్సవములు మొదలు కాబోతున్నాయి. 9 రోజులు కూడా 9 అలంకరణలతో అమ్మవారిని అలంకరించటం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం అభిషేకం నుంచి 8:30 గంటలకు హోమంతో మొదలై సాయంత్రం 6:30 ఊంజల సేవ, తదుపరి అమ్మవారిని ఆలయం చుట్టూ కూడా ఊరేగింపుగా భక్తులతో ఊరేగించి అక్కడితో ముగుస్తుంది. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్న సందర్భంలో మరింత విశేషమైనటువంటి అలంకరణలతో, హోమాలతో ఈసారి దేవీ నవరాత్రులను కూడా చేయాలని ఆలయ పాలక మండలి ద్వారా ప్రజలకు తెలియచేయటం. ఈ దేవీ శరన్నవరాత్రుల్లో తిరుపతి ప్రజలందరూ కూడా ఉభయదారులై ప్రతిరోజు జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రతిరోజు జరిగేటటువంటి ఊంజల సేవలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, మరింత గొప్పగా తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో జరుగుతున్నటువంటి దేవీ నవరాత్రులను ఒక పండుగలాగా జరుపుకోవటానికి అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ, అదేవిధంగా ఆఖరి రోజైనటువంటి 24వ తారీఖున తిరుపతి పురవీధుల్లో అమ్మవారిని
ఊరేగింపుగా తీసుకువచ్చేటటువంటి ఆనవాయితీని కూడా మరింత గొప్పగా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. తదనుగుణంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఈ 9 రోజులు అమ్మవారి దేవీ నవరాత్రుల మహోత్సవంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం పాలక మండలి ద్వారా. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ చేశారు. ఆపై పుణ్యాహవచనం, వాస్తు పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా పంజాని మండలం చల్లావూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉభయదారుల ఆధ్వర్యంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలికలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ పీఠంపై ఆసీనం చేశారు. షోడశోపచార కైంకర్యాలు, వైదిక క్రతువులతో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడన. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో భాద్రపద మాసోత్సవాలు అత్యంత సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవ అద్భుతంగా సాగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థన తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోనేటి రాయి స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పుట్టమన్ను సేకరణ, వాస్తు పూజ, మేధిని పూజ, ఋత్విక్వరణం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు.
తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి సమీపంలో భైరవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి సన్నిధిలో విశ్వ కళ్యాణార్థం విశేష క్రతువులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవుని సన్నిధిలో అర్చనలను జరిపారు. ఆపై ప్రత్యేక యాగశాలలో 64 మంది భైరవుల ఆరాధనలతో అష్టాస్తర భైరవ మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రధాన కుంభాలను ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి మహాసంప్రోక్షణ జరిపి మంగళ నీరాజనాలు అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశలం చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా.
శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. జై గోవింద్ అండి. ఇప్పుడు శిలాతోరణం చూసాము. ఇది ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వర్షం నీరు అయితేనే, ప్రవాహాలు అయితేనే ఈ శిలాతోరణాన్ని ఏర్పాటు చేసింది. ఈ తోరణానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. ఇది చాలా అరుదైనది. ప్రపంచం మొత్తంలోనే ఒక 5-6 ఇలాగ సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. అందులో ఈ శిలాతోరణాన్ని టీటీడీ దేవస్థానం వారు దాన్ని రూపురేఖలు పాడవకుండా జాగ్రత్తగా భావితరాలు కూడా ఈ శిలాతోరణం గురించి తెలుసుకుని వాళ్ళు కూడా దీన్ని చూసేలా సౌభాగ్యం ప్రజలందరికీ, భక్తులందరికీ కల్పించి శ్రీవారి దర్శనంకి వచ్చామండి. అన్నీ బాగా జరిగాయి. అలాగే చుట్టుపక్కల అన్నీ కొండపైన చూడడానికి వచ్చాం. చాలా బాగున్నాయి. శిలాతోరణం తర్వాత చక్రతీర్థం అన్నీ చూసాం. చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు సంప్రదాయ శోభితంగా అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అత్యంత సుందరంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. అనంతరం సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి అర్చనలను జరిపి హారతులు అందజేశారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగని ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితిని. కరీంనగర్లోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంజనీ నందరుడి మహా తేజో విరాజిత మంగళమూర్తికి నిత్య కైంకర్యాలతో అర్చకులు షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం పవనసుతునికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకాలను నిర్వహించి నివేదన, నీరాజన సమర్పణ చేశారు. కడప జిల్లా కమలాపురం మండలం చదివిరాళ్లపల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ అగస్తీశ్వర స్వామివారికి అభిషేక సేవ ఘనంగా జరిగింది. స్వామివారు ఈ ఆలయంలో పార్వతీ సమేతులై పూజలు అందుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే భక్తవత్సలుడిగా కటాక్షిస్తున్న అగస్తీశ్వరుడికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా ఉపచారాలు పూర్తి చేశారు. ఆపై త్రిశూలధారికి పవిత్ర గంగాజలం, పంచామృతాలు, పలరసాలు, విభూది, చందనాది పరిమళాలతో అభిషేకోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే. ఉమ్మడి వరంగల్ జిల్లా క్యాంతంపల్లిలోని శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. సంతాన వరప్రదాయకుడిగా, సర్పదోష నివారకుడిగా స్వామివారు ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్నారు.
భక్తులు దంపతి సమేతంగా కలశాలతో ఆలయ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అర్చకులు సంకల్ప ప్రార్థనలతో స్వామివారి దివ్యమంగళమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామంలో పెన్నా తీరంలో నెలవైన పురాతన శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ భోగేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజ, గణపతి ఆరాధనలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం విభూది రేఖలతో స్వామివారిని అలంకరించి పుష్పమాలలను ధరింపజేసి విశేష ఆరాధనలతో సేవించారు. విశాఖపట్నం గాజువాకలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వరునికి అర్చకులు అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. ముందుగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో రామలింగేశ్వరుడి అభిషేక సేవ మనోహరంగా జరిగింది. అనంతరం కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 68,828 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,768 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,53,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.